వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఈరోజు రంజాన్ పవిత్ర మాసం శుభ సందర్భంగా నెల్లూరు రూరల్ డైకస్ రోడ్డు వెంగళరావు నగర్ తాతాయిబడి పక్కన ఏ బ్లాక్ చిన్న మసీదు వద్ద రంజాన్ శుభ సందర్భంగా పేద మహిళలకు వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ అల్లావుద్దీన్ చేతుల మీదుగా 150 మంది పైచిలకు చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి మరియు ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు షేక్ హాజీ మొహమ్మద్ హనీఫ్ గారు వారి సహాయ సహకారాలతో ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఎస్కేబీ ఫౌండేషన్ అనేక పేద ప్రజలకు అండగా నిలిచి మరియు కరోనా టైంలో కూడా ఎన్నో మహత్తర కార్యక్రమాలకు ముందు నడిచిందని, రాబోయే రోజుల్లో పేద మహిళలకు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయ సహకారాలు అందించుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ హిదాయతుర్ రెహమాన్, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సుధీర్ గారు, మరి ఇన్ఛార్జ్ మీడియా సంజయ్ గారు, తాడిపత్రి బద్రి, నరేంద్ర, సయ్యద్ రమ్తుల్లా, ఇర్ఫాన్, అబ్దుల్లా, రషీద్ ఖాన్, సుజాతమ్మ, మల్లిక, జీనాథ్, శ్వేత, లక్ష్మి, సయ్యద్ అఫ్రోష్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరియు నెల్లూరు మహిళా మైనారిటీ ప్రెసిడెంట్ నూర్జహాన్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఇందులో ప్రతి ఒక్క మహిళ చీరలు అందుకున్న వారందరికీ మా చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లు ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్, అల్లావుద్దీన్ వారి బృందం. ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ అల్లావుద్దీన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క డైకాస్ రోడ్ సెంటర్లోని వెంగళరావు నగర్ ప్రాంతంలో పెద్ద తాతయ్య బడి ప్రాంతంలో ఇందిరా సేవా సదన్ ఆధ్వర్యంలో, అలాగే నెల్లూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ ఫౌండేషన్ ముఖ్య సభ్యులు, అలాగే నెల్లూరు రూరల్ ప్రాంత ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లికార్జున్ రెడ్డి గారు, అలాగే మైనారిటీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రెహమాన్ గారు, అలాగే మహిళా మైనారిటీ అధ్యక్షురాలు నూర్జహాన్ గారు, అలాగే సేవాదళ అధ్యక్షురాలు సుజాత గారు, అలాగే మన మధ్యలో లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధీర్ గారు, ఈ ప్రాంతంలో అనేక మంది నాయకులు అందరూ కలిసి 150 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం అనేది ఎంతో సంతోషకరం. గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి అల్లావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు, ఒడుగుల కార్యక్రమం కావచ్చు, పేదలకు అన్నదానాలు కావచ్చు, ఈ చీరల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, ఎప్పుడైనా సరే ఏ పేద ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని అంటూ వెంటనే పరిగెత్తుకుని వచ్చే ఈ మా కాంగ్రెస్ నాయకులకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు,
పిలుపు మేరకు, అలాగే మా అధ్యక్షురాలు శర్మిలా గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబో రోజుల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ రంజాన్ శుభ సందర్భంగా మరియు నిన్నటి దినం నా మహిళా దినోత్సవం. నా పేరు చేడు సుజాత, కాంగ్రెస్ పార్టీ సేవాదళ జిల్లా అధ్యక్షురాన్ని. ఈ యొక్క ఫౌండేషన్ షేక్ అల్లావుద్దీన్ అన్న గారు స్థాపించిన ఈ ఫౌండేషన్లో నేను గత అన్నతోటే కలిసి 28 సంవత్సరాలు అన్నతోటే నేను ఈ సేవా కార్యక్రమాలు చేసిన దాన్ని. ఇప్పుడు అన్న చాలా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒడుగులు కానించి, చీరల పంపిణీ కానించి, అన్నదాన కార్యక్రమాల కానించి, ముక్కు పుడకలు, తర్వాత వచ్చి ముగ్గులు వేసే కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమాలు చేసి ఈ యొక్క రూరల్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేసిన షేక్ అల్లావుద్దీన్ అన్న. అలాగే పెద్దలు అన్న పేరు నాకు తెలీదు, అన్నగారు వాళ్ళ అల్లుళ్ళు వస్తారు, వాళ్ళ అల్లుళ్ళు హాజీ హనీఫ్ అన్న వాళ్ళ అల్లుళ్ళు ఎంతో నిజంగా వాళ్ళ ముగ్గురు దేవుడు వాళ్ళ ముగ్గురిని దీవించి ఆస్వాదించాలి. ఎంతో పుణ్యం చేసుకున్నారు. పేదవాళ్ళకి ఈ చీరల పంపిణీ చేయాలంటే అందరికీ అదృష్టం రాదు, వాళ్ళకి ఆ దేవుడు వరం ఇచ్చాడు. కాబట్టి వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలి. అలాగే ఇక్కడ కూడి వచ్చిన పెద్దలందరికీ, నా అన్నదమ్ముళ్ళకి, నా అప్పజెల్లెళ్ళకి, నా బ్రదర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించిన మా తమ్ముడు మల్లికార్జున్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాడు. అలాగే దగ్గరుండి మా అన్నదమ్ముళ్ళందరూ కలిసి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నాకు కూడా అందరూ కలిసి స్ఫూర్తి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎంతో రుణపడి ఉన్నాను. కాబట్టి మీ యొక్క ఈ సేవా కార్యక్రమంలో మీరందరితో కలిసి నేను కూడా పనిచేస్తానని కోరుతున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. అందరికీ నమస్కారం. మార్చి 9వ తేదీ అనగా ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలోని వెంగళరావు నగర్లోని ఏ బ్లాక్లోని తాతాయపడి సమీపంలో నిరుపేదలైన బిలో బావటి కింద ఉన్న మహిళలకు దాదాపు 150 మందికి హాజీ మొహమ్మద్ హనీఫ్ గారి ఆధ్వర్యంలో వారి ముగ్గురు అల్లుళ్ళు లాల్ మొహమ్మద్ ఖాన్, షేక్ రషీద్, షేక్ రియాజ్ గారి సౌజన్యంతో 150 మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ అధినేత షేక్ అల్లావుద్దీన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నూర్జహాన్ గారికి, వై మల్లికార్జున్ రెడ్డి గారికి, అష్రఫ్ గారికి, బద్రీ గారికి, గయాస్ గారికి, సంజయ్ గారికి, జరీనా గారికి, సుధీర్ గారికి, రషీద్ గారికి, రెహమాన్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుజాత గారికి, చీరలు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, అభివందనం. హాజీ మొహమ్మద్ హనీఫ్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. హాజీ మొహమ్మద్ గారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ ఎస్కేబీ చారిటబుల్ ఫౌండేషన్ అనేది 2013 ఫిబ్రవరి 5వ తేదీన అల్లావుద్దీన్ గారి తండ్రి జ్ఞాపకార్థం, షేక్ ఖాదర్ బాషా గారి జ్ఞాపకార్థం స్థాపించబడింది. ఇది 12వ సంవత్సరంలో అడుగుపెట్టింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం బిలో బావటి కింద ఉన్న మహిళలకు వారికి కావాల్సిన వివాహ సామాగ్రి అందించడం, కరోనా టైంలో మాస్కుల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం. 3వ కార్యక్రమంగా ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ పరిధిలోని తాతాయబడిలో 2000 మందికి ఉచితంగా ఖత్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబోయే మే నెల 5వ తేదీన ఉచితంగా ఖత్నా కార్యక్రమాలు మరొకసారి చేయడానికి నిశ్చయించాం. దాతలు ఎవరైనా సహకారం అందించగలిగితే వాళ్ళు నిర్భయంగా అందించవచ్చు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న షేక్ అల్లావుద్దీన్ గారికి భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.